హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన సువాసన భరితమైన మష్రూమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 3 గ్లాసెస్ బాస్మతి రైస్ని వేసుకొని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చి, పుదీనా, బిర్యానీ స్పైసెస్, అలాగే తగినంత ఉప్పు, ఆయిల్ వేసుకొని 80% వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ గిన్నె తీసుకొని గిన్నె హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసం సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని బ్రౌన్ ఆనియన్స్ని పక్కకు తీసుకుంటున్నాను. మా ఊరికి వచ్చిన తర్వాత వాటర్ చేంజ్ అవ్వడం వల్లనో ఏమో కానీ ఫుల్ జలుబు, దగ్గు, తలనొప్పిగా అయితే ఉంది. మీరు గమనించారో లేదో నాకైతే వాయిస్ కూడా చేంజ్ అయింది. అయినా నా తలనొప్పి మీకెందుకులేండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అదే గిన్నెలో బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అలాగే షాహీ జీరా వేసుకొని ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కాస్త అంతసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫుల్ జలుబు, తలనొప్పి వల్ల అయితే వాయిస్ కూడా చెప్పలేకపోతున్నాను, కానీ తప్పదు కాబట్టి చేయాల్సి వస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ కోసము, నా వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళ కోసం అయితే నేను తప్పకుండా చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని వేసుకుంటున్నాను. నాకైతే న్యాచురల్గా పండే పుట్టగొడుగుల కన్నా కూడా షాప్స్లో, మార్కెట్స్లో అమ్మే ఈ పుట్టగొడుగులు అంటేనే ఎక్కువ ఇష్టం అన్నమాట. మీలో ఎంతమందికి నాలాగా వర్షాకాలంలో పుట్టగొడుగులు న్యాచురల్గా పండేవి ఇష్టం లేని వాళ్ళు, అలాగే మార్కెట్లో ఇట్లాగా తీసుకొచ్చుకొని చేసుకునే వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, అలాగే మిరియాల పొడి కాస్త, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని లాస్ట్లో తగినంత పెరుగు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కాస్త, కొత్తిమీర కాస్త వేసుకొని కాస్తని వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. పొగలు చూసారా ఎలా వస్తున్నాయో? మూత తీసి చూస్తే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఒక 2 మినిట్స్ అలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి లేయర్స్ కోసం అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నటువంటి బాస్మతి రైస్ని లేయర్స్ లాగా వేసుకొని దానిపైన మనం పక్కకు తీసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ కన్సిస్టెన్సీని వేసుకొని కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ దానిపైన బాస్మతి రైస్ని లేయర్స్ లాగా వేసుకొని లాస్ట్లో కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, కాస్తంత నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని నేనైతే తింటున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.